వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఇబ్బంది లేకుండా హెచ్ఎల్సీ ద్వారా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కనేకల్ మండల కేంద్రం వద్దనున్న చిక్కనేశ్వర్ చెరువును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ ద్వారా విడుదల చేసిన జలాలు పిఏబిఆర్ డ్యాంకు చేరుతున్నాయన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రికార్డులు సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సచివాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. సచివాలయానికి సేవల నిమిత్తం ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు, వారికి అందిస్తున్న సేవల వివరాలు సిబ్బందిని అడిగి మంత్రి తెలుసుకున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టెండర్లు ఒకరికిచ్చి వ్యాపారం మరొకరితో చేయించాలని వైకాపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇసుకను విచ్చలవిడిగా అమ్ముకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. గతంలో వరద బాధితులకు భోజనాలు, గ్రూప్ నావలు, ఇతర సౌకర్యార్థం బకాయిలను చెల్లించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస నగేష్ కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. సకినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెంలో కలెక్టర్ను కలిశారు. విపత్తుల నిధి నుంచి 37 లక్షల రూపాయలు కేటాయించాలని భావించినప్పటికీ నిధులు మంజూరు కాలేదని చెప్పారు. చర్యలు తీసుకుని బకాయిలు చెల్లించాలని కలెక్టర్ను కోరారు. జగన్ కు పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది గనుకే బటన్ నొక్కారని, బటన్ నొక్కడం అంటే భరోసా ఇవ్వడమని, సూపర్ 6 అంటే పేద ప్రజల పీకలు నొక్కడమని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు ఆపి పథకాల అమలు కోసం చర్చ చేస్తే బాగుండేదన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బోను గౌరీశ్వరి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాకముందే మున్సిపల్ అధికారుల తీరుపై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండాలో పొందుపరిచిన అంశాలపై తమకు ముందుగా ఎందుకు తెలియజేయలేదని, వార్డు పర్యటన, పింఛన్ల పంపిణీ సమయాల్లో కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని అధికారులను నిలదీశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ సూచించారు. రాజంపట్నంలోని స్థానిక ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో హెల్మెట్ వినియోగం, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. అలాగే కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడితే కళాశాల నుంచి బహిష్కరించడం జరుగుతుందని హెచ్చరించారు. రంపచోడవరం ఐటీడీఏ నూతన పీఓగా కట్ట సింహాచలం బాధ్యతలు స్వీకరించారు. 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన విజయనగరం జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా పనిచేసిన అనంతరం తొలుత రంపచోడవరం సబ్ కలెక్టర్ గా గతంలో పనిచేశారు. అనంతరం సిఆర్డీఏలో అడిషనల్ ఆఫీసర్ గా పనిచేస్తూ బదిలీపై రంపచోడవరం ఐటీడీఏ నూతన పీఓగా వచ్చారు. ఇప్పటి వరకు రంపచోడవరం ఐటీడీఏ పీఓగా పనిచేసిన సూరజ్ గనోర్ పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. మలకీపురం మండలం రామరాజలంక, దిండి గ్రామాలలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వరద పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రామరాజులంక బాడవలోకి వెళ్లడానికి రహదారులు బాగులేవని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ మేడచెర్ల వెంకట సత్యవాణి, బొరసు ఉమారావు, నల్లి బాబురావు, కాకర శ్రీనివాస్, మేడచెర్ల గంగన్న, ముద్దుల శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం ముంపు బాధితుల సహాయ కార్యక్రమాలకు సంబంధించి ఒక జీవోను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ మహేష్ అన్నారు. ఆయన రాజోలులో వరద బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ముంపు ప్రభావిత ఆవాసాలలో రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న ముంపు బాధితులకు చౌక ధరలు దుకాణాల ద్వారా 25 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఆదివారం సాయంత్రానికి పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.